మనం గ్రూప్ 2 సర్వీసెస్‌లో ఉన్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఏ జట్టు 2017-18 లాలిగా సీజన్ గెలిచింది? ఎఫ్‌సి బార్సిలోనా. 2019లో ఏ స్పోర్ట్స్ బ్రాండ్తో పీవీ సింధు ఎండార్స్మెంట్ ఒప్పందంలో సంతకం చేశారు? లీనింగ్. భారత జాతీయ పతాక నిర్మాత ఎవరు? పింగళి వెంకయ్య. 2018 శాంతి కోసం నోబెల్ బహుమతి పొందినటువంటి నదియా మురాద్ ఏ దేశస్తురాలు? ఇరాక్. భారత నేషనల్ బ్లైండ్ క్రికెట్ ఏ సంవత్సరం ప్రపంచ కప్ని గెలవడం జరిగింది? 2018. నెక్స్ట్ మనం చూసినట్లయితే T20 అంతర్జాతీయ క్రికెట్లో 2000 పరుగులను అధిగమించిన తొలి మహిళగా ప్రపంచ క్రికెట్లో నిలిచింది ఎవరు? మిథాలీ రాజ్. 2019 G20 సమ్మిట్ను నిర్వహించబోతున్న నగరం ఏది? ఒసాకా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు జరపబడుతుంది? జూన్ 5. 2018లో ఆస్కార్లో గొప్ప చిత్రంగా బహుమతి పొందినది ఏది? ఇది మనకి స్టాండర్డ్ జీకేకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గడిచినటువంటి ప్రీవియస్ పేపర్లే మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు ఉపయోగకరంగా ఉంటుందని మనతో డిస్కస్ చేస్తున్నాం. దయచేసి మరోలా అనుకోవద్దు. ఏదైనా సరే మనం చదివింది ఏది కూడా నిరుపయోగం అవ్వదు, ప్రతిదీ ఉపయోగకరమే. రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేసిన కంపెనీ ఏది? డస్సాల్ట్ ఏవియేషన్. మళ్ళీ నెక్స్ట్ చూసినట్లయితే ఇండక్టన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏది? హెన్రీ. సైనికులను పగవారి రాడార్ల నుంచి కాపాడి మెటీరియల్ను తయారు చేసిన పరిశోధకులు ఏ ఇన్స్టిట్యూట్కి చెందినవారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. కంప్యూటర్ సాంకేతికలో ఎంపీఈజీ అంటే ఏంటి? మూవింగ్ పిక్చర్ ఎక్స్పోర్ట్ గ్రూప్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాపింగ్ సముద్రపు అంతస్తును ఏ అధ్యయనం అంటారు? బాతిమెట్రీ. సూసన్ వోజ్కీకి ఏ కంపెనీకి సీఈఓగా ఉన్నారు? యూట్యూబ్. బహుశా మరి మారవచ్చు, సారి చూద్దాం. తరచుగా సంభవించే నిర్దిష్ట దృగ్విషయం ప్రత్యేక కొలతలతో విలువలతో వరుసగా మరియు నిర్ణీతమైన విరామాలతో ఉంటే దాన్ని ఏది ప్రాతినిధ్యం వహిస్తుంది? హిస్టోగ్రామ్. ఇక్కడ మనం చూస్తే గలీలియో గలీలీ శాస్త్రవేత్తలు వారు కనుగొన్న విషయం. గలీలియో గలీలీ టెలిస్కోపు. థామస్ ఆల్వా ఎడిసన్ మనకు తెలిసిందే, ఎలక్ట్రికల్ లైట్ బల్బు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ చూసినట్లయితే టెలిఫోన్. అండ్ కార్ల్ పెడ్నెట్ బ్రాన్స్ అనేవాడు రైట్ ట్యూట్, కాథోడ్ రైట్ ట్యూట్. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఏది చంద్రుడిపై దిగిన మొదటి పేరు లేని స్పేస్ క్రాఫ్ట్? దిస్ బిట్ వాస్ డిలీటెడ్. అండ్ నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్స్ సాంకేతిక పరిభాషలో ఎల్ఈడి అంటే ఏమిటి? ఇక్కడ ఎల్ఈడి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎల్ఈడి మీన్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆంధ్రప్రదేశ్లో భారత కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎప్పటి నుంచి చిన్న తరహా పరిశ్రమల అవసరాలకి సహాయం అందిస్తుంది? 1989. ఆంధ్రప్రదేశ్లోని ఈ గవర్నెన్స్ ప్రయత్నం వల్ల ప్రభుత్వ ఉపద్రవాల రెడ్రెస్సల్ విధానంగా రూపొందింది? ప్రజావాణి. భారతదేశంలోని ఏ స్మార్ట్ సిటీ మొదటిసారి 100% పగటిపూట ఖర్చు అయ్యే శక్తిని పునరుత్పాదక శక్తిగా మారుస్తుంది? దియు. ఇది మనకి స్టాండర్డ్ జీకేగా ఉపయోగపడాలని మనం ఉద్దేశంతో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని మనకి కరెంట్ అప్డేటెడ్గానే మనం ఉండాలి. ఇది జీకే పర్పస్గా ఉపయోగపడుతుంది, స్టాండర్డ్ జీకే ఉపయోగపడుతుందని డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఎడిషనల్ సోర్స్ కింద మేము ఉపయోగించుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా జస్టిస్ సిటీని నిర్మించుకుంది? ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ సంబంధాల్లో సాఫ్ట్ పవర్ భావనను ప్రవేశపెట్టింది ఎవరు? జోసెఫ్ నై. ఎక్సైజ్ డ్యూటీ కింది వాటిలో దేని మీద విధిస్తారు అంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ అయితే మాత్రం ఉత్పాదక వస్తువులు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశం ఫ్రాన్స్ను దాటి ప్రపంచంలో ఆరోగ్యంగా ఆర్థికంగా బలపడింది అన్నమాట. అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? హొనలులు. ఈ యొక్క ఏదైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా 2018-19 స్టాటిస్టిక్స్ సంబంధించింది. కాబట్టి ఇప్పుడు మనం 26లో ఉన్నాం కాబట్టి 26 ఉన్నటువంటి అకార్డింగ్ టు ద కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా మనం చూడాలి. ఇది స్టాండర్డ్గా జీకే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏది వరదలు రానివ్వదు? జీవ విపత్తు, బయోలాజికల్ డిజాస్టర్. ఏ సంవత్సరమైన వర్షాభావం 50% కన్నా ఎక్కువ నమోదైతే దాన్ని ఏమంటాం? తీవ్రమైన కరువు అనొచ్చు.
భారతదేశం పార్లమెంట్ ఏ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్ట్ను ప్రవేశపెట్టింది? 1986. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు మారిపోయింది. ఇది కూడా అప్డేటెడ్గా చూసుకోండి, కరెంట్ అఫైర్స్ని బట్టి బేస్ చేసుకొని. ఏది ఏమైనా సరే మనం న్యూస్ పేపర్స్ అంటే మ్యాగజైన్స్ చదవాలి, పబ్లిషర్స్ మ్యాగజైన్స్ చదువుకుంటూ ఉండాలి. న్యూస్ని ఫాలో అవుతూ ఉంటేనే మనకి కరెంట్ అప్డేట్స్ అనేవి మనకి అర్థమవుతాయి. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం జరుగుతుంది. 8586 మీటర్ల ఎత్తున్న భారతదేశ శిఖరవేది కాంచన్జంగా. ఈ యొక్క శిఖరాలు 1 మిల్లీమీటర్ అలా పెరుగుతూ ఉంటాయని అంటారు. దీనికి సంబంధించిన క్లారిటీ ఒకసారి మీరు చదువు క్లారిటీ తీసుకోండి. భారతదేశంలో సున్నపరాయితోనూ శిలాజాలతోనూ కూడిన ఆర్వా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మేఘాలయ గుహలు. బిట్టు వీరలా అడగచ్చు. ఆర్వా గుహలు అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? డైరెక్ట్ బిట్టు మేఘాలయ. ఒకవేళ ఆర్వా గుహల యొక్క స్థితి ఎలా ఉంటుంది? అవి ఎలా ఉంటాయంటే సున్నపరాయితో ఉంటాయి, అదేవిధంగా శిలాజాలతో కూడా ఉంటాయి. బిట్టు ఎన్ని రకాలుగా అడగచ్చు. భారతదేశంలో ఏ నది సాంగు అని పిలువబడుతుంది? సాంగు అంటే బ్రహ్మపుత్ర, లేదా బ్రహ్మపుత్ర నది యొక్క మరొక పేరు ఏంటంటే సాంగు. భారతదేశంలోని ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ అని చాలా రాష్ట్రాలు ఇచ్చి ఉంటాడు ఆప్షన్స్, అందులో ఒడిస్సా అనేది లేదు. చూడండి, ఇక్కడ సెంటిగ్రేడ్ పవర్ ఇచ్చాడు. సెంటిగ్రేడ్ 5/9, ఫారెన్హీట్ -32 ఈ ఫార్ములా అండి. దాని ప్రకారం ఆన్సర్ ఎంత? 77 వస్తుంది. ఇక్కడ బొమ్మ చూసినట్లయితే బొమ్మలో దీని యొక్క ఆన్సర్ చూస్తే 24. ఇది మీరు కూడా చూడండి, అర్థమెటిక్ సంబంధించినవి. ఇందులో కూడా మీకు అర్థమెటిక్ సంబంధించినటువంటి లెక్కలు సరే గమనించండి. మనం నెక్స్ట్ చూసినట్లయితే మధ్యస్థంగా వక్రీకరించిన విపణి ఏ అనుభావిక సంబంధం మీన్ మీడియన్ మోడ్ల మధ్య కలిగి ఉంటుంది? ఫార్ములా అడుగుతున్నాడు. మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. ఒక తరగతిలో 56 ఇది కూడా డిలీట్ చేయడం జరిగింది. కింది వాటిలో పని శక్తికి సంబంధించి భారతదేశంలో ఏది సరైంది? అక్కడ ఏదో అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దట్ అనాలిసిస్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం మగవారి పనిశక్తి 2011 లెక్కల ప్రకారంగా దాదాపు 332 మిలియన్స్. 2016-17 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా నిజానికి పొందినటువంటి ఆదాయం 3476 కోట్లు. ఎప్పుడు? 2016-17లో. సో ఇలాంటి లెక్కలు మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక మోడల్గా ఉపయోగపడుతుందని నేను బిట్ని డిస్కస్ చేస్తానమాట. సో దీన్ని బేస్ చేసుకొని దీని నుంచి ఒక 10 బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కోర్ ఏరియా మనం మాట్లాడేది కోర్ ఏరియా. ఈ కోర్ ఏరియాలో సబ్ కోర్ ఏరియాస్ కూడా ఉంటాయి. దాన్ని పట్టుకొని మనం డీప్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జపాన్ వారి అంతర్జాతీయ సహకార సంస్థ ద్వారా చెన్నై బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ను మాస్టర్ ప్లానింగ్ చేయడానికి ఎన్ని నోట్స్ తీసుకోబడ్డాయి? 3 నోట్స్, అంటే 3 నోట్స్ అనమాట. పారిశ్రామిక యూనిట్ ఉన్న రాష్ట్రంలో వాయిదా వేసిన పనులను పునరుద్ధరించే హక్కును కల్పించే యాక్ట్ ఏదో ఇచ్చాడు అక్కడ ఆప్షన్. సారీ ఫర్ దట్ డిస్కషన్ అబౌట్ దిస్ బిట్. సో నేను గో టు ద నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ విభజన యాక్ట్ 2014 సెక్షన్ 31 దేనికి సంబంధించింది? ఉన్నత న్యాయస్థానం. ఇలాంటి అడగవచ్చు. ఇది కోర్ ఏరియా అడగవచ్చు. దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన యాక్ట్ ఏ సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి? సెక్షన్ 46(3). అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించినటువంటి బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్నటువంటి ప్రతి కోర్ ఏరియాని సబ్ కోర్ ఏరియాని డీకోడ్ చేసుకుంటూ చదువుకుంటే అందులోంచి కూడా మనకి బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి. సెక్రటేరియట్ని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ కలిపి కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది? AFSWAN. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? సో అప్పుడు ఉన్నటువంటి గణాంకాలు అవ్వచ్చు, ఇప్పుడున్న గణాంకాలు బట్టి తేడా ఉంటుంది. ఇలాంటి బిట్లు చదివేటప్పుడు మనం బండగా చదవకుండా అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అప్డేటెడ్గా మనం తెలుసుకొని చదవాలి. మనం ఏ వీడియో చూసినప్పటికీ కూడా, బుక్లో చూసినప్పటికీ కూడా దాన్ని మనం ఒక 2-3 సార్లు ఒకసారి రీక్యాప్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, మరి రీచెక్ కూడా చేసుకోవాలి. దానివల్ల మనకి ఏ బిట్ అనేది ఏ బిట్ వల్ల మనకు ఉద్యోగం కోల్పోతామో మనం చెప్పలేం. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలనే ఆసక్తి కూడా మనకు కలిగి ఉండాలి. ఎవరైతే ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు.
ఆ తర్వాత భారత రాజ్యాంగ ప్రవేశికలో లేనటువంటి పదం అంట. స్వేచ్ఛ అనేటువంటి పదం భారత రాజ్యాంగ ప్రవేశికలో లేదు అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు ప్రవేశికని పూర్తిగా చదివి ఆ స్వేచ్ఛ అనేటువంటి పదం లేదంట. దానికి మీరు ఒకసారి చూడండి, కన్క్లూడ్ చేసుకోండి. ఆర్టికల్ 5 నుంచి 11 భారత రాజ్యాంగం దేనికి సంబంధించింది? పౌరసత్వం. ఇక్కడ ఆర్టికల్స్ ఏదైనా అడగవచ్చు. ఇక్కడ జస్ట్ ఆర్టికల్ 5 నుంచి 11 అని అడిగాడు. 6 నుంచి 12 అడగవచ్చు. అంటే ఏదేమైనా ఆర్టికల్స్ మీద క్షుణ్ణంగా మనం ఒక కాన్సెప్ట్ బేస్డ్గా మనం చదవాలి అని చెప్తా ఉన్నారు. సో అందరు వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛ హక్కుగా మతాన్ని అనుసరించడం, అభ్యాసం చేయడము, ప్రచారం చేసే హక్కును ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 25(1). మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛగాను హక్కుగాను మతాన్ని అనుసరించడం, అభ్యాసం చేయడము, ప్రచారం చేయడం అనేది ఆర్టికల్ 25(1) ప్రకారంగా చెయ్యొచ్చు అని ఆర్టికల్ అనేది చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే విద్యను ప్రమోషన్ చేసి ఆర్థిక అవసరాలను షెడ్యూల్డ్ కాస్ట్లకు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి కూడా అందించే అవకాశాలు ఇచ్చే ఆర్టికల్ 46 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? విద్యను ప్రమోషన్ చేసి ఆర్థిక అవసరాలు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ వారికి, ఇతర వెనుకబడిన తరగతుల వారికి కూడా అవకాశాన్ని ఇవ్వాలని చెప్తుంది ఆర్టికల్ 46. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశాన్ని ఎలా ప్రకటిస్తూ ఉంటుంది? ఇక్కడ ఆప్షన్స్ ఏది ఇవ్వలేదు, దయచేసి ఈ బిట్ కూడా మనం డిస్కస్ చేసలేదు. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశంలోని ప్రతి పని డాష్ పేరుతో చేయబడుతుంది. గజెటెడ్గా, రాజముద్ర, భారత రాష్ట్రపతి పేరు మీదుగా ప్రతి పని కూడా చేయబడుతుంది. కింది వాటిలో ఏది రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు? ఉన్నత విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు. భారత రాజ్యాంగం, ఎందుకంటే ఇది ఉమ్మడి జాబితా కాబట్టి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ ఒక్క వ్యక్తికైనా ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్షింపబడకూడదని చెప్తుంది. ఆర్టికల్ 20 ప్రకారం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్షించబడతాడు. అంటే ఒక నేరం చేస్తే ఒకసారే పనిష్మెంట్, మరొకసారి పనిష్మెంట్ అయితే ఇవ్వకూడదు. అది ఆర్టికల్ 20 ప్రకారం చూడొచ్చు. సో మళ్ళీ ఇంకొక నేరం చేస్తే ఇంకొక పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ఆ పాత నేరం ఏదైతే నేరం ఉందో ఆ నేరానికి రిపీటెడ్గా పనిష్మెంట్ ఇవ్వకూడదని ఆర్టికల్ 20 అయితే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతీయ పౌరుని ప్రాథమిక విధుల్లో సరైనవి గుర్తించండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. ఆన్సర్ ఏదైనప్పటికీ 1, 3, 4 అని అంటున్నాడు. ఇందులో సరైనవి అడుగుతున్నారు. ఒకటిది సరైనది చూడండి. భారతదేశ సార్వభౌమాధికారము, ఐక్యత, సమగ్రతలను సమర్థిస్తూ రక్షించడం. మూడోది మన మిశ్రమ సంస్కృతిని గౌరవించి పరిరక్షించడం. నాలుగోది భారతీయుల మధ్య సామరస్యాన్ని, సాధారణ సోదరత్వాన్ని పెంపొందించడం. 61 చూస్తే ఇందులో సరైనది ఏది అని అడిగాడు. ఇందులో సరైనది ఏ. రాష్ట్రపతి తగినంత మంది సభ్యులు లేని పక్షంలో ఆంగ్లో ఇండియన్లో ఇద్దరిని లోక్సభకు నియమించవచ్చు. ఏ మాత్రమే, బి కాదు. ఆర్టికల్ 67 ప్రకారము ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు స్పష్టత కావాలని మొదట ఎవరు కోరాలి? ఎక్కడ కోరాలి అంటే రాజ్యసభలో కోరాలి. కింది వాటిలో రాజ్యసభ విషయంలో సరైనది ఏది? రాజ్యసభను రద్దు చేయడం అనేది కుదరదు. రాజ్యసభను రద్దు చేయడం కుదరదు. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారిగా గుర్తించబడేది అటార్నీ జనరల్. అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్, ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరున్నారు, అతనికంటే ముందే ఎవరున్నారు, అటార్నీ జనరల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇలాగ మనం డీప్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైతే మీతో పాటు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళతో పాటైనా మీరు డిస్కస్ పెట్టాలి. భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని మొత్తం దేశంలో కానీ ఏ ప్రత్యేక స్థానంలో కానీ ఆర్టికల్ 352 కింద ఈ పరిస్థితిలో ప్రకటించలేరు, అంతర్గత భంగం కలిగినప్పుడు. కింది వారిలో ఎవరు ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటారు? గవర్నర్ మాత్రమే. అంతర్జాతీయ ఒప్పందాలను అమలుపరచడానికి గాను పార్లమెంటుకు ఏ చట్టానైనా భారతదేశం యొక్క మొత్తం లేదా ఏ భాగానికైనా చట్టం చేయడానికి అధికారం ఉంది, ఏ రాష్ట్రం నుంచి ఎలాంటి ఆమోదం లేకుండానే.
కేంద్ర ప్రభుత్వానికి పన్నులు ఇతర రెసిప్ట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతటినీ ప్రభుత్వము చూసినట్లయితే మనకి ప్రభుత్వం బిట్ అయితే మళ్ళీ డిస్కస్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వానికి పన్నులు ఇతర రిసిప్ట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతటినీ ప్రభుత్వము బిజినెస్కి సంబంధించిందిగా డాష్లో జమ చేయబడుతుంది. భారత ఏకీకృత ఫండ్ అని. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఏదంటే కడప బేసిన్. ఆంధ్రప్రదేశ్లో కింది పేర్కొన్న స్తూపాల్లో ఏది పెద్దంటే అమరావతి స్తూపం అని చాలా పెద్దది. అమరావతి స్తూపము, బట్టి ప్రోల్ స్తూపము, జగమెట్ ఇవి వివిధ రకాల స్తూపాలు ఇస్తారు. అమరావతి స్తూపం అనేది చాలా మంచి స్తూపం. ఫ్రెండ్స్, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని కంటిన్యూ చేస్తున్న మరొక వీడియోతో ముందుకు వస్తాం. మరొక వీడియో అయితే రెడీ అవుతుంది. ప్లీజ్ బీ కంటిన్యూ విత్ ద అనదర్ వీడియో ఆల్సో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.